హాయ్ అండి. చుక్కాకుతో ఎప్పుడు పప్పే చేస్తున్నారా? అయితే ఇలా ఒక్కసారి పచ్చడి చేయండి. చాలా బావుంటది. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ పాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్‌లోకి 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒలిచి కడిగి పెట్టుకున్న చుక్కాకు కొద్దిగా గోంగూర వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి లో ఫ్లేమ్‌లో బాగా మగ్గనివ్వండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని ఎమ్మటే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, పల్లీలు, ఉప్పు వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని పచ్చిమిరపకాయల పేస్ట్ని చుక్కకూరలో వేసి పప్పు గుత్తితో మెదిపేసి తెల్లబాయలు వేసుకొని మెదిపేసుకున్నారంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.